హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎస్ఎస్సిజి 2024 నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఇప్పుడు ఎప్పుడు జరిగినట్టుగా ఈసారి మనకి ఒకేసారి ఫిజికల్, డాక్యుమెంటేషన్, మెడికల్ కూడా ఒకేసారి జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఒకేసారి అన్నీ చేసుకోవాలి కాబట్టి అటు రన్నింగ్ చేసుకోవాలి, అటు మెడికల్గా మనం ఫిట్గా ఉండేటట్టు చూసుకోవాలి, ప్లస్ ఏ దెబ్బలు తాకించుకోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి కొంచెం ఈ 20 డేస్ 30 డేస్ జాగ్రత్తగా ఉండాలి అందరూ. డాక్యుమెంట్స్ కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అందరికీ తెలిసిన విషయమే, కానీ మళ్ళీ ఒకసారి మనం డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలి, 10th సర్టిఫికేట్ ఒకటి కావాలి. 10th సర్టిఫికేట్లో మీ పేరు ఎలా ఉందో, కరెక్ట్ ఉన్నా రాంగ్ ఉన్నా మిస్టేక్ ఉన్నా ఏమన్నా డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ పేరు కానీ, మీ ఫాదర్ పేరు కానీ, మీ మదర్ పేరు కానీ ఎలా ఉందో సేమ్ అన్ని సర్టిఫికేట్లో కూడా పేరు అలానే ఉండాలి, కరెక్ట్ ఉన్నా రాంగ్ ఉన్నా కానీ. సో వాడు ఫస్ట్ చూసేది మీ 10th సర్టిఫికేట్, మీ ఎస్ఎస్సిజిడి అప్లికేషన్లో మీ ఫాదర్ నేమో నీ నేమో ఎలాగ పెట్టారు అదే చూస్తాడు వాడు. ఆ తర్వాత మరీ స్ట్రిక్ట్, మరీ మెంటల్ వాడైతే అన్నీ గుచ్చి మాట చూస్తాడు. లేదు అనుకుంటే 10th ఒకటి బాగా వెరిఫికేషన్ చేసుకొని మిగతావి అన్నీ ఉన్నాయా లేవా అని చెప్పేసి చూసుకొని చిన్ననాడు వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు. డొమిసైల్ సర్టిఫికేటు అంటే ఇది మాన్యువల్గా మనము ఆ ఏపీ వాళ్ళు అయితే మాన్యువల్గా ఒక జిరాక్స్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఫార్మాట్ ఉంటుంది, ప్రింట్అవుట్ తీసుకొని ఎంఆర్ఓతో సైన్ చేయించడమే. తెలంగాణ వాళ్ళకి మాత్రం మరి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇస్తారంట మరి. తర్వాత ఎన్సీసీఏ. ఇంకేముంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఒకటి, ప్లస్ వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి ఓబీసీ నోటరీ చేయించాలి. ఇప్పుడు 2024 కాబట్టి 2023ది ఉంటే ఏమో వాళ్ళ డేట్ అంతా ప్రత్యేకంగా చూడరు మరి. ఎందుకైనా మంచిది ఏమన్నా నోటరీ పెట్టించి మాకు ఇలా కావాలి కొంచెం అర్జెంటు అని చెప్పేసి అంటే ఏముంది, వాళ్ళు చేసేస్తారు వారం లోపల, ఇంకా టైం ఉంది కాబట్టి. అలానే మనకి అనెక్జర్ 7 అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అది కూడా సేమ్ ఓబీసీయే. నార్మల్ మనము స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ఓబీసీ ఎలానో సేమ్ అది కూడా అలానే చేయించి సంతకం పెట్టించడమే అది కూడా. తర్వాత ఇంకేమున్నాయండి, అంతే అండి. 10th క్యాస్ట్, ఇన్కమ్ మామూలుగా ఓబీసీ వాళ్ళకి అవసరం లేదు, ఈడబ్ల్యూఎస్ కావాలి. కమ్యూనిటీ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి కావాలి ఏపీ వాళ్ళకి, అండ్ డొమిసైల్ ఒకటి, అనెక్జర్ 7 ఒకటి. అంతే, మ్యాథ్స్ ఒక 6 సర్టిఫికేట్లు అండి, 6 సర్టిఫికేట్లు. ఫస్ట్ ఫిజికల్ టెస్ట్కి వెళ్ళినప్పుడు మీ ఆధారు, మీ అడ్మిట్ కార్డు ఫస్ట్ మీ చేతిలో పెట్టుకోవాలి. తర్వాత ఇంకా రన్నింగ్ అయిపోయిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయమంటారు, ఏవేవో ఇచ్చి ఫోటోలు తీసుకెళ్ళమంటారు. ఫోటోలు కూడా పక్కా తీసుకెళ్ళండి. ఫోటోలు నాకు తెలిసి అన్ని అవసరం లేదు, 5-10 ఉంటే సరిపోతుంది. లాస్ట్ టైం నాకు ఎందుకో 4 అనుకుంటా, పోనీ ఏమైంది, ఒక 10 తీసుకెళ్ళండి. గ్రౌండ్ వచ్చేసరికి చంద్రయానగుట్ట. కొంతమంది ఈజీ అంటారు, హార్డ్ అంటారు. ఆ రోజు మనం వేయాలని ఇంకా రాసిపెట్టి ఉంటే ఎలా అయినా అయిపోతుంది రన్నింగ్. ఎందుకంటే చంద్రయానగుట్ట అది అప్ అండ్ డౌన్ ఉంటుంది. సో మళ్ళీ అది కొంచెం చాలా దూరంలో ఉంటుంది. రన్నింగ్ ట్రాక్ ఏంటంటే స్టార్టింగ్ 3 కిలోమీటర్స్ మీరు పరిగెట్టిన తర్వాత మళ్ళీ అప్ ఎక్కాల్సి వస్తుంది మీరు. సో అక్కడ మీరు చాలామంది ఏంటంటే ఇంకా ఆగిపోతారనమాట, కాళ్ళు బాగా నొప్పి వచ్చి ఇంకేందంటే ఆగిపోతూ ఉంటారు. సో అక్కడ మీరు ఎక్కడ ఆగకుండా స్లోగా ఎలానో అలా గెంటుకుంటూ వచ్చిన తర్వాత ఇంకా మొత్తం డౌనే ఉంటుందండి. డౌన్ ఉన్న తర్వాత మీరు ఆటోమేటిక్ ఇంక బాడీ వెళ్ళిపోతుంది ఈజీగా. సో నేను లాస్ట్ టైం 2023 నోటిఫికేషన్కి అప్పుడు వెళ్ళినప్పుడు నేను ఆ టైంలో నాకు 27 కూడా కాదు, 30 మినిట్స్ పట్టేది 5K ఏమో. అలాంటిది ఆ రోజు 22 మినిట్స్ 30 సెకండ్స్కి ఎలా చేశానో నాకు తెలీదు, అలా అయిపోయిందంతే. కానీ ఈసారి అయితే నాకు లాస్ట్ టైం నాకు బీఎస్ఎఫ్ వచ్చిందని వెళ్ళలేదు, ఈసారి నాకు బిహెచ్ఎల్ వచ్చింది. మరి బిహెచ్ఎల్ ట్రాక్ ఎలా ఉంటుంది ఏంటి కథ మనకు తెలియదు. ఇంకోటి ఏదో ఆర్ఎఫ్ఐడి అన్నారు, మరి ఆర్ఎఫ్ఐడి ఏం లేదు అని చెప్పేసి
ఈ 2023 మా బ్యాచ్ పాస్డ్ అవుట్ సిఆర్పిఎఫ్‌లని కనుక్కుంటే లేదు అలాగా నార్మల్ హైట్, చెస్ట్ నార్మల్ టేప్ పెట్టే కొలుస్తారు అని చెప్పేసి అన్నారు. ఇంకోటి గుండె అయితే కొట్టించుకోకండి, చెప్పలేము. నాతో పాటు ఒకడు అలానే గుండు కొట్టించుకొని వచ్చి 1 మిల్లీమీటర్ గ్యాప్‌లో వెళ్ళిపోయాడు వాడు. సెలెక్ట్ కాలేదు. గుండు మాత్రం ఎవరు కొట్టించుకోకండి. మ్యాక్స్ జుట్టు మాత్రం కటింగ్ చేయించుకోకుండానే రండి. మిమ్మల్ని ఎవరు అక్కడ ఆపేయరు. మెడికల్ వచ్చేసరికి మనం అన్నీ బాగానే ఉంటాయి అనుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత 3-4 రీమెడికల్ రాస్తాడు వాడు. సో రీమెడికల్ కూడా అయిపోతాయి, కానీ కొన్ని ఉంటాయి హై వెయిట్ అదే ఓవర్ వెయిట్ కానీ, లో వెయిట్ కానీ, లేకపోతే కలర్ బ్లైండ్నెస్, సైట్ ఈ మాత్రం చాలా పక్కాగా చూస్తాడు. కలర్ బ్లైండ్నెస్ అండ్ సైట్ మాత్రం గ్రూప్ సెంటర్లోనే చూస్తారు, కానీ మిగతాయి ఏమున్నా బయట గవర్నమెంట్ హాస్పిటల్కి రాజేస్తారు. కొంచెం మెడికల్ మాత్రం మీరు చూసుకోండి. ముక్కు వంకర ఉన్నా, ఇంకేమైనా ఉన్నా అన్నీ ఇంకా టైం పడుతుంది. మళ్ళీ రీమెడికల్ ఇచ్చాడంటే మళ్ళీ ఇంకో 2 రోజులు తిరగాల్సి వస్తుంది అనవసరంగా. సో ఇప్పుడే ఏమైనా ఉంటే ముందే చూసుకొని సెట్ చేసుకోండి. ఇంకా అంతే అండి, డాక్యుమెంట్స్ మాత్రం ఇవే. ఇంకోటి మైగ్రేటెడ్ అని చెప్పేసి మనకి జీడీ అప్లికేషన్లో ఆప్షన్ ఉంటుందండి. మైగ్రేటెడ్ అంటే మామూలుగా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్తే మనం మైగ్రేషన్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. కానీ మనకి ఇప్పటిదాకా ఎప్పుడు ఒక పర్సన్ మైగ్రేట్ అయితే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ఎప్పుడు వాడు ఇలాగ డీటెయిల్స్ సబ్మిట్ చేయమన్నాడు, కానీ ఏ ప్రూఫ్ మీరు సబ్మిట్ చేయమని చెప్పేసి ఎప్పుడు ఏ నోటిఫికేషన్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు కొత్తగా 2025 నోటిఫికేషన్కి ఇచ్చాడు. అదేంటంటే ఏ స్టేట్ నుంచి అయితే మనం ఇంకో స్టేట్కి మారామో ఆ స్టేట్ గల అంటే మన ఆరిజిన్ అంటే సొంత నేటివిటీ స్టేట్ నుంచి మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంట. ఒకవేళ ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంకా చూపించకపోతే మనము ఇప్పుడు ప్రజెంట్ ఏ స్టేట్లో అయితే ఉంటున్నామో ఆ స్టేట్ నుంచి అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద వస్తాం. అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద వస్తే అప్పుడు మీకు ఓబీసీ ఉన్నా వేస్ట్ అండి, ఏజ్ రిలాక్సేషన్ ఉండదు, ఏమన్నా అసలు నాట్ ఎలిజిబుల్. సో ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే. నేను అలానే 10th వరకు అక్కడ చదివి ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను మామూలుగా మైగ్రేటెడ్ అని పెట్టుకున్నాను. సో ఇప్పుడు మరి ఏం జరుగుతుందో అక్కడ, వాడు ఏం అడుగుతాడో ఏంటో తెలియదు. నా దగ్గర ఏమో ప్రూఫ్స్ అన్నీ ఆంధ్ర ఉన్నాయి, తెలంగాణ ఏం లేవు. మరి ఏం జరుగుతుందేమో. లాస్ట్ టైం కూడా ఇలానే పెట్టుకొని వెళ్ళాను, అప్పుడు ఏదో అయిపోయింది. ఇప్పుడు ఏ మెంటలోడో తగిలాడంటే అక్కడ ఆపేసాడంటే అంతా వేస్ట్ అయిపోతుంది, కష్టం అంతా వృధా అయిపోతుంది. ఇంకంతే, దేవుడి మీద భారం వేసి వెళ్ళిపోవడమే. ఎవరైనా టెన్షన్ పడకండి. రన్నింగ్ మాత్రం 5 km ఎక్కడ ఆగకండి. ఆగారు అంటే ఇంకంతే, టైం వేస్ట్ అయిపోతుంది. ఈజీగా 1 minute టైం వేస్ట్ అయిపోతుంది ఆగారు అంటే. సో ఇక్కడ కంటిన్యూగా అసలు చేస్తూనే ఉండండి రన్నింగు. ఓపిక లేకపోయినా చిన్న చిన్న అడుగులు వేసుకుంటైనా మీరు ఆగకుండా కంప్లీట్ చేయండి. ఎందుకంటే లాస్ట్ ఫినిషింగ్ దగ్గరకు వచ్చేసి ఆటోమేటిక్ మీరే ఫినిషింగ్ లేపుతారు. విత్ ఇన్ టైం మీరు చేయొచ్చు. ఇంకా అంతే అండి. డాక్యుమెంట్స్ అయితే అన్నీ మ్యాక్స్ 2024వి చేయించుకోండి, లాస్ట్ ఇయర్ కాకుండా. అయితే ఇంకా లాస్ట్ ఇయర్ కదా అయ్యే పట్టుకెళ్ళిపోదాం అనుకున్నా. మళ్ళీ ఎందుకు తలకు మాసం తగిలితే మళ్ళీ ఇబ్బంది, అటు ఇటు తిరగాలి ఆంధ్ర తెలంగాణ అని చెప్పి ఇంక ఇప్పుడే నేను చేయించేసుకుంటున్నాను. నేను కూడా, మీరు కూడా అన్నీ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. 10thలో ఎలా ఉన్నాయో మీ ఫాదర్ పేరు కానీ, మీ పేరు కానీ, మీ మదర్ పేరు కానీ అన్నీ అలానే ఉండాలి ప్రతి దాంట్లో. క్యాస్ట్, ఇన్కమ్, కమ్యూనిటీ, నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్ ప్రతి దాంట్లో. అదండి. ఆల్ ది బెస్ట్ అండి అందరికీ.